వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారో చూద్దాం. పార్వతీదేవి తన భర్త పరమశివుడు లేనప్పుడు స్నానం చేయడానికి వెళుతుంది. అప్పుడు ఆమె తన స్నానానికి ఎవరూ అడ్డు రాకుండా ఉండాలని తన ఒంటికి ఉన్న నలుగు పిండితో ఒక బాలుడి బొమ్మను చేసి అందులో ప్రాణం పోస్తుంది. ఆ బాలుడికి గణపతి అను పేరు పెట్టి ద్వారం వద్ద కాపలా ఉంచింది. కొంతసేపటికి శివుడు ఇంటికి వస్తాడు. కానీ ద్వారం వద్ద ఉన్న గణపతి శివుడిని లోపలికి వెళ్ళనివ్వలేదు. తన ఇంటికి తానే వెళ్ళడానికి గణపతి అడ్డు చెప్పడంతో శివుడికి కోపం వచ్చింది. గణపతికి శివుడికి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. చివరికి శివుడు తన త్రిశూలంతో గణపతి తలని నరికివేస్తాడు. స్నానం చేసి బయటికి వచ్చిన పార్వతీదేవి తన కొడుకు అలా పడి ఉండడం చూసి చాలా బాధపడుతుంది. కోపంతో లోకాలన్నిటినీ నాశనం చేస్తానని పార్వతీదేవి హెచ్చరిస్తుంది. అప్పుడు శివుడు పార్వతీదేవిని శాంతపరిచి గణపతికి తిరిగి ప్రాణం పోయడానికి అంగీకరిస్తాడు. శివుడు తన అనుచరులకు వెంటనే ఉత్తర దిశగా వెళ్ళి కనిపించిన మొదటి జీవి తల తీసుకురమ్మని ఆదేశిస్తాడు. వారు తిరిగి ఒక ఏనుగు తలను తీసుకొస్తారు. శివుడు ఆ ఏనుగు తలను గణపతి మొండానికి అతికించి తిరిగి ప్రాణం పోస్తాడు. అప్పటి నుండి గణపతి గజాననుడిగా ప్రసిద్ధి చెందాడు. అప్పుడు శివుడు గణపతిని తన అనుచరులకు అధిపతిగా నియమించి గణేశ, గణాల అధిపతి అనే పేరును ఇచ్చాడు. అప్పటి నుండి వినాయకుడిని ఏ పని ప్రారంభించినా మొదట పూజిస్తారు. ఎందుకంటే ఆయన విఘ్నాలకు అధిపతి.